నంద్యాల జిల్లా డోన్ ఆర్టీఓ కార్యాలయంలో ఎదుట సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిపోయినా పేదల ఇళ్ల పట్టాల గురించి ఆలోచించకపోవడం దుర్మార్గమన్నారు. పేదలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ కార్యాలయాలను ముట్టడిస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు. పథకాల్లో ప్రధానమైనది ఇంటి స్థలాలది. ఆ రోజు హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికి 6 నెలలు కావస్తూ ఉంది. ఆయన అమరావతి చుట్టూ, పోలవరం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. తిరుపతి లడ్డు కోసం పోట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు ఢిల్లీ తిరుగుతూ ఉన్నాడు. నిన్న విశాఖపట్నంకి నరేంద్ర మోడీ వస్తే మొత్తం అంతా రాష్ట్రం అంతా అధికారులంతా ఆడే, పోలీసులంతా ఆడే ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ఎక్కడన్నా పోదు, మీరు పేదలకు స్థలాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చినావు కదా. గత ప్రభుత్వాన్ని హేళనగా బాత్రూమ్ కూడా సరిపోదని హేళన చేసావు కదా. ఎక్కడో శివారు ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు అన్నావు కదా. మీరు నివాసం యోగ్యానికైనటువంటి స్థలాన్ని ప్రభుత్వానికి లేకపోతే మేము కొని కానీ పేదలకు ఇంటి స్థలం ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం మాదిరి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంటి స్థలం అది ఇంటి స్థలం 1 సెంటు మాత్రమే ఉంది. అది బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి వీల్లేదు. ఆయనకేమో ఎకరాల ఇంటి నివాసం ఉంది. నేను అధికారంలోకి వస్తే ఆ పని చేయనని చెప్పేసి ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్ల స్థలము, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం తప్పనిసరిగా నా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీ ఇచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, పెద్ద ఎత్తున పేద ప్రజానికం కూడా మరి తమ ప్రభుత్వంగా దాన్ని భావించి చంద్రబాబు నాయుడు గారికి గెలిపించారు. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది. మరి ఏ ఒక్క మంత్రివర్గ సమావేశం